అంటే నిజంగా మనసులో నుంచి లేకపోతే ఇవి రావు. సరే ఒక విషయం, 'ఇంద్ర' సినిమాలో ప్రతి సీను కూడా ఒక అద్భుతం. మీరు చెప్పిన లైన్ ఏదైతే ఉందో, రాయలసీమ ప్రాంతమో లేకపోతే వాటర్ ప్రాబ్లమో దీన్ని సస్యశ్యామలం చేయడానికి ఒక హీరో అన్నీ వదులుకుండి కాశీ వెళ్తారు. దీన్ని ఏ రకంగా కన్వే చేయగలిగారు సార్? జస్ట్ ఈ లైన్ పట్టుకోండి, సీన్లన్నీ తర్వాత కదా అవుతాయి, ముందు వాళ్ళని ఒప్పించాలి కదా. నా స్క్రిప్ట్ రైటింగ్ నేను నేర్చుకున్న గురువులు వేరండి. నేను స్క్రిప్ట్ రైటింగ్ వచ్చి సోల్తో చేస్తాను. ఈ ఇంద్రకు ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మ నేను చెప్పను. ఓకే, ఆ ఆత్మ నేను చెప్పను, చూసి మీరు అర్థం చేసుకోవాలి. నరసింహనాయుడికి ఒక ఆత్మ ఉంది, గంగోత్రికి ఒక ఆత్మ ఉంది. ఎస్, అట్లాగే ఈ ఆత్మతో కథలు రాసేవాళ్ళు, ఆత్మతో ఇది చేసే దర్శకులు ఇప్పుడు కూడా ఉన్నారు. సుకుమార్ గారు పుష్ప, ఇది KGF 1, 2 ప్రశాంత్ నీలి గారు, అర్జున్ రెడ్డి అండ్ యానిమల్ డైరెక్టర్ గారు సందీప్ వంగారెడ్డి గారు, కొంగర సుధ గారు, ఇట్లా ఇట్లా చాలామంది అనమాట. ఇంకా నాగాశ్విని గారు మహానటి అండ్ కల్కి, వీళ్ళంతా కూడా సోల్తో రాస్తారు. సోల్తో రాసినప్పుడు ఏంటంటే వాటికి మరణం ఉండదు, వాటికి అసలు సక్సెస్ ఇక అన్నీ కుదిరితే ఇక పెద్ద చరిత్రలు క్రియేట్ అయిపోతాయి అనమాట. అట్లా ఆత్మ ఆవిష్కరణతో కథ రాసే ఒక ఇది ఒక మెగాస్టార్ లాంటి ఒక అసలు ఆయన కాలు తీసి కాలు మార్చాలి అంటేనే నాకు ఒక సన్నివేశము, ఒక హీటు, ఒక టెంపో కావాలి నాకు. ఓకే, లేకపోతే నేను అసలు ఐ వోంట్ రైట్ అనమాట. ఎందుకంటే నాకు పర్సనల్గా ఇష్టమైన హీరో, ఎట్ ది సేమ్ టైం నా యొక్క విజన్కి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేయాలి అనుకున్నప్పుడు కామెడీ చేయాలంటే నాకు తెలిసి భారతదేశంలో ఇంద్రలో ఉన్నటువంటి కామెడీయే కాదు, ఆయన బిగినింగ్ నుంచి చేసినటువంటి ఆ కామెడీ యొక్క టైమింగు, ఆ నవ్వులు పువ్వులు కురిపించటంలో అసలు ఎవరు అద్దరగొట్టేస్తాడు. మీది తినాలి మాది తినాలి, ఆ చీటర్స్ క్యారెక్టర్స్ దగ్గర నుంచి ఆ చేసేది అక్కడ ప్రతిదీ అనమాట. హీరోయిన్స్తో రొమాన్స్ చేయటం కానీ. నాకు తెలిసి మెగాస్టార్ చిరంజీవి గారు నర్తిస్తే మైకేల్ జాక్సన్తో సమానంగా ఫీల్ అవుతాను. ఆయన యాక్షన్ చేస్తే బ్రూస్లీ, జాకీ చాన్తో ఫీల్ అవుతాను రాసేటప్పుడు. అంత ఎమోషన్ కోరుకుంటాను. ఒక నర్తించాలన్నా, ఒక యాక్షన్ చేయాలన్నా, ఒక డైలాగ్ చెప్పాలన్నా, ఒక ఎక్స్ట్రాడినరీ ఒక విశ్వరూప ఆవిష్కరణం టువర్డ్స్ క్లైమాక్స్లో చేయాలన్నా నాకు రాసేటప్పుడే పూనకాలు వస్తాయి. మరి చూసే వాళ్ళకి ఎందుకు రావు, రికార్డులు ఎందుకు రావు? ఈ లైన్ చెప్తున్నప్పుడు, ఈ సీన్ రాస్తున్నప్పుడు చిరంజీవి గారితో ఏమైనా డిస్కషన్ అయ్యేదా? ఆయన చాలా ఇన్వాల్వ్ అవుతారండి. ఆయన చాలా ఇన్వాల్వ్ అవుతారు. ప్రతిరోజు షూటింగ్లో ఆయన తీయబోయే ముందు కానీ ఆయన ప్రతిదీ చూసి, మేమేమన్నా ఎక్కువ తక్కువ చేసినా, మేమేమన్నా తప్పులు చేసినా, ఇది బాగుండదులే ఇది ఇలా చేద్దామనే కానీ ఇన్పుట్స్ మాత్రం కోకొల్లలు ఉంటాయి. అవి ఇప్పుడు చెప్పుకుంటా పోతే ఒక వన్ వీక్ పట్టుద్ది. ఆయన ఇన్వాల్వ్మెంట్ పూర్తిగా ఉండి, నాదే కాదు ప్రతి స్క్రిప్ట్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతారు. ఆయన సజెషన్స్ చెప్తారు, దాన్ని మేము ఫాలో అవుతాం. ఎందుకంటే ఆయనకున్న అనుభవం నాకు రెండో సినిమా మూడో సినిమా అంతే. సో అది ఆయన 150 సినిమాలు హీరో అంటే ఆయన ఎంతమందిని చూస్తుంటాడు, ఎంతమంది చిన్ని కృష్ణను చూస్తుంటాడు, ఎంతమంది పెద్ద కృష్ణను చూస్తుంటాడు. చిన్ని కృష్ణ గారు, చిరంజీవి గారు 'ఇంద్ర' సినిమాలో ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక సీన్కి ఇంకా ఇలాంటి సీన్ నేను చేయలేదేమో అన్న ఉద్వేగం కానీ, ఆ భావోద్వేగం, ఆ ఎమోషనల్స్ ఏమన్నా కనిపించినాయా? మీతో డిస్కస్ చేయడం జరిగిందా? అర్థం కాలేదు ప్రశ్న. చాలా సినిమాలు ఆయన చేశారు. బెస్ట్ 'ఇంద్ర' సీన్లు కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ భూమిని ముద్దు పెట్టుకోవడం, ఇలాంటి సీన్లని చాలా. అలాంటివి ఆ సీన్లు వచ్చినప్పుడు, ఆయన చేసినప్పుడు మీతో దానికోసం ఇది ఎలాగా నువ్వు రాసావు, ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను కానీ ఇంత అద్భుతమైన సీను ఇలా పండుతుందని నేను అనుకోలేదు, అలాంటి సందర్భాలు. ఆయన ఫస్ట్ కథ చెప్పడానికి వెళ్ళాను కదా నేను, పరచూరు గోపాలకృష్ణ గారితో నన్ను తీసుకెళ్లారు వాళ్ళ ఇంటికి. కథ చెప్పి విన్న తర్వాతే ఆయన నన్ను దగ్గరికి తీసి హగ్ చేసుకొని నాకు ఇక్కడ నుదుటి మీద ముద్దు పెట్టారు. చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. అవును, ముద్దు పెట్టి దత్తు గారిని పిలిచి, గోపాల్ గారిని పిలిచి, ఈ కథ విన్న తర్వాత నేను దత్తు గారు థియేటర్లో సైకిల్ స్టాండ్ వాడికి కూడా బాగా డబ్బులు వస్తాయండి, గో హెడ్ అండి, వితౌట్ డిస్కషన్. అంతకుముందంట చిరంజీవి గారు కథ ఓకే చేయాలన్నా, లేకపోతే ఒక కాన్సెప్టు, ఒక ఇంటర్వెల్, ఒక క్లైమాక్సు ఏంటి అనేది చర్చలు బిట్లుగా జరిగాయంట. నేను మాత్రం ఒక మంచి కాస్ట్లీ పళ్ళెంలో
ఫుల్ బైండెడ్ స్క్రిప్ట్ పెట్టి హ్మ్. అన్నయ్యకి వదినికి బట్టలు పెట్టి మంచి స్వీట్స్ పెట్టి తీసుకెళ్ళి దత్తుగారికి, నాకు అన్నం పెట్టిన నిర్మాతకి, నా దర్శకుడు బి గోపాల్ గారికి, నాకు దైవంతో సమానమైనటువంటి చిరంజీవి గారికి కూడా ఇవ్వటం జరిగింది. ఇది 175 డేస్ ఫంక్షన్లో చిరంజీవి గారు చెప్పారు, హ్మ్. నాకు ఫుల్ బై